హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరైతే నాకు ఒక హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే అన్ని వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. ఇక్కడ నేను చేస్తున్న జ్యూస్లోకి అయితే ఒక 5 రకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని జ్యూస్ని అయితే చేస్తున్నాను. ఎక్కువగా మన ఛానల్లో కనుక చూసినట్లయితే క్యారెట్, కీరదోస, బీట్రూట్తో, టొమాటోతో ఎక్కువగానే ఉంటాయి. అయితే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసే కొద్దీ ఒక్కో రకమైన టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ తినాలి అని కూడా, తాగాలి అని కూడా అనిపించేలాగైతే కంపల్సరీగా ఉంటాయి ఫ్రెండ్స్. రోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నారంటే మన హెల్త్కి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ని అందించగలుగుతాము. మైక్రోన్యూట్రియంట్స్ని ఎక్కువగా అందించలేము కాబట్టి ఈ విధంగా జ్యూస్ చేసుకొని కనుక తీసుకున్నారంటే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్ని ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. వెజిటేబుల్ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసే కొద్దీ ఒక్కో రకమైన టేస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరియు మిస్ చేయకుండా ఈ విధంగా ఒకసారి జ్యూస్ చేసుకొని కలర్ఫుల్గా ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. ఒక 5 రకాల ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఇలా చాప్ చేసుకోవాలి. అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కావాల్సిన జ్యూస్ క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేసుకోగలుగుతాము. నేను చేస్తున్న జ్యూస్లోకి అయితే ఒక 2 టొమాటోలు, ఒక 2 క్యారెట్స్, ఒక హాఫ్ చెక్క వరకు బీట్రూట్ని, ఒక ఫుల్ కీరదోసని, ఒక 4-5 పుదీనా ఆకులని కూడా వేసుకొని వాటర్ తక్కువ మొత్తంలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఎక్కువగా వెజిటేబుల్ నుంచి వచ్చే లిక్విడ్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేలాగా చూసుకోవాలి. దీనివల్ల వెయిట్ ఏమీ పెరగము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం దీనిలోకి ఎలాంటి చక్కెర, బెల్లం, హనీ కూడా వేయట్లేదు కాబట్టి మనం వెజిటేబుల్లో ఉన్న లిక్విడ్ని మాత్రమే జ్యూస్గా చేసి తీసుకోవాలి. వాటర్ వేసినట్లయితే కలర్ అండ్ టేస్ట్ రెండు మారిపోతాయి. ఇలా చేసుకున్న జ్యూస్లోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కావాలంటే మనం తగ్గించుకొని జ్యూస్ తాగినా పర్వాలేదు, కానీ వాటర్ క్వాంటిటీ అనేది పెంచకుండా ఉంటే ఈ స్వీట్నెస్ అనేది పోకుండా ఉంటుంది. జ్యూస్కున్న న్యాచురల్ స్వీట్నెస్, న్యాచురల్ షుగర్స్ అనేటివి తక్కువ అవ్వకుండా ఉంటాయి. వాటర్ కలిపేస్తే పలుచగా అయిపోతుంది, దీంట్లో టేస్ట్ కూడా మారిపోతుంది, అలాగే షుగర్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. మనం అడిషనల్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఎటువంటి షుగర్స్ యాడ్ చేయకుండా, వాటర్ యాడ్ చేయకుండా ఇలా వెజిటేబుల్లో ఉన్న జ్యూస్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ని, మినరల్స్ని అందించగలుగుతాము. ఎవరికైనా నా జ్యూస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే వీడియో కోసం ఈ గ్లాస్ నిండా వాటర్తో ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా న్యాచురల్గా వెజిటేబుల్లో ఉన్న షుగర్తో ఈజీగా తాగగలుగుతాం ఫ్రెండ్స్. చాలా స్వీట్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా డైరెక్ట్గా మేము ఇలా వెజిటేబుల్ జ్యూస్ తాగలేము అనుకునే వాళ్ళు బెల్లం కానీ, హనీ కానీ వేసుకొని తీసుకోవచ్చు.